బిస్కెట్లు రెడీ. ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. బయట నుంచి కొనకుండా మనం ఇంట్లోనే చేసుకొని పెట్టినట్లు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను బిస్కెట్లు చేస్తున్నాను. ఓ 4 గంటలు బియ్యం నానబెట్టుకోవాలి, చక్కెర తగినంత. ఇలా మిక్సీ పెట్టి 2 కలిపి పెట్టేసాను అన్నమాట. శనగపిండి, సోడా పొడి, అరటిపండు, బియ్యం పిండి, చక్కెర కలిపి పెట్టుకోండి. ఇది పాలు, నెయ్యి, మైదా అన్నీ కలిపి మిక్స్ చేయాలి. ఇది చక్కెర పొడి ఇంకా తక్కువ ఉంటే వేసుకోవడానికి. కలుపుకునేటప్పుడు కోడిగుడ్డు, నువ్వులు అవి కూడా వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక అంత కలిపినాక 2 గంటలు నానబెట్టాలి. బియ్యం పిండి 2 గంటలు నానబెట్టాలి, ఇది 2 గంటలు నానబెట్టాలి. ఇది మర్చిపోకుండా చేసుకోవాల్సిన చిట్కా. ఇలాగా తిక్కుకొని ఇలా గ్లాస్తో ఇలా అన్నీ పెట్టుకొని ఇలా ఒకటి తీసి ఆయిల్లోకి వేయాలండి.